హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి మన సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి అడిగిన మంచి క్వశ్చన్. సో దీని మీద ఒక వీడియో చేయాలనిపించి నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ అబ్బాయి డౌట్ ఏంటంటే, సార్ ఐఫోన్ 16 అనేది ఒక 1,19,000, 1,20,000 దాకా అవుతుంది కదా. అసలు ఐఫోన్ 16కి కొనే బదులు ఈ 1,20,000తో నేను ఏమేం చేయొచ్చు, ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఒక ఐడియా ఇవ్వగలుగుతారా అని చెప్పి తను చెప్పాడు. ఈ థాట్ కూడా మంచి థాట్ కదా, ఎందుకు ఒకసారి మన వ్యూవర్స్కి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పకూడదు అని అనిపించింది. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. బస్ ఐఫోన్ తీసుకోవడం అనేది స్టేటస్. ఏ ఫోన్ అయినా మనకి సేమ్ ఒక యూట్యూబ్ చూడడానికి, కాల్స్ మాట్లాడుకోవడానికి, ప్రాసెసింగ్ స్పీడ్ ఉండడానికి యూజ్ చేస్తాం. అంతకుమించి దాంతో ఏం చేయగలుగుతాం? ఏ ఫోన్ అయినా అంతే, ఐఫోన్ కూడా అంతే. కానీ ఐఫోన్ ఏంటంటే ఒక స్టేటస్ సింబల్. సో డబ్బులు బాగా ఉండి దాన్ని కొనగలిగితే హ్యాపీ, ఎవరికి అభ్యంతరం లేదు, మీకు కూడా. కానీ దాన్ని లోన్లు తీసుకొని కొనడం, బడ్జెట్ సహకరించని వాళ్ళు దానికోసం రిస్క్ చేయడం కరెక్ట్ కాదంట. అంతే. ఇప్పుడు నీకు చాలా కమిట్మెంట్లు ఉన్నాయి, నువ్వు దాంట్లో ఐఫోన్ కొనడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు బాగా సంపాదిస్తున్నావు, లేదా మీ డాడీ బాగా సంపాదిస్తున్నావు, నీ పాకెట్ మనీ నీకు అంత ఇవ్వగలుగుతున్నాడు, అప్పుడు అది పెద్ద విషయం కాదు. ఒక సామాన్యుడు ఈఎంఐలు తీసుకొని ఐఫోన్ కొనే బదులు ఇంకేమేం చేయొచ్చు అనే పాయింట్స్ ఇప్పుడు ఒకసారి చూస్తున్నాం. ఈ ఐఫోన్ రేట్లో మీరు 1,20,000 ఏదో తీసుకుంటున్నారు కదా, ఆ ఐఫోన్ రేట్లో ఒక ఈవీ స్కూటర్ కొనవచ్చు. ఈవీ స్కూటర్ని 1 year Tier 1, Tier 2 అంటే మెట్రో సిటీస్, హైదరాబాదు, విజయవాడ లాంటి సిటీస్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మీరు రెంట్కి ఇచ్చిన, ఓలా ఊబర్ నడిపే పిల్లలకి ఎవరికన్నా రెంట్కి ఇచ్చిన ఒక మంచి ఇన్కమ్ చూడగలుగుతారు. టాటా స్కై నెట్ఫ్లిక్స్ ఉంది కదా, ఇది 1 year టాటా స్కై నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ 1 year వరకు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. 30 సంవత్సరాల వరకు మీరు ఇంటర్నెట్ని రీఛార్జ్ చేసేసుకోవచ్చు. 30 సంవత్సరాల ఇంటర్నెట్ రీఛార్జ్ అయిపోద్ది. ప్రతి నెల ఒక 10,000 కొత్త డ్రెస్సులు సంవత్సరం పాటు తీసుకోవచ్చు. 10,000 కొత్త డ్రెస్సులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ప్రతి నెల నువ్వు డ్రెస్సులు తీసుకునే హ్యాబిట్ ఉంటే దాదాపుగా సంవత్సరం పాటు 12 నెలలు 10,000 వర్త్లో బట్టలు తీసుకోవచ్చు. ఫ్యామిలీని బయటికి తీసుకెళ్లాలనే హోప్ ఉంటుంది కదా చాలామందికి. ఒకవేళ సంవత్సరం పాటు బయట రెస్టారెంట్లో ఫుడ్ తినొచ్చు. సరే, కంటిన్యూగా సంవత్సరం పాటు తింటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఒక 6 months బయట, ఒక 6 months ఇంట్లో కూడా తినొచ్చు, డే బై డే ఫ్యామిలీతోటి. ఎప్పుడు నార్మల్ రెస్టారెంట్లో తింటున్నాం కదా, 5 star రెస్టారెంట్లోనే మీరు ఫుడ్ తినాలనుకుంటే, 5 star రెస్టారెంట్, 5 star హోటల్లో ప్రతి సండే 5 star హోటల్లో సంవత్సరం పాటు ఫుడ్ తినొచ్చు. ప్రతి సండే 20 years జిమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. హెల్త్ కన్నా ఇంకేది ఇంపార్టెంట్ ఉంది? 20 years జిమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఒక 1 year ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఒక మంత్ కాల్షియం సప్లిమెంట్ ప్లాన్ చేసుకోవచ్చు ఆర్గానిక్వి, ఇంకొక మంత్ ఐరన్ సప్లిమెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇంకొక మంత్ ఒమేగా ఫిష్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఆర్గానిక్ సప్లిమెంట్స్ 1 year పాటు ప్లాన్ చేసుకోవచ్చు. బస్ నెక్స్ట్ వచ్చే 10 years వరకు సంవత్సరానికి ఒకటి చొప్పున ఒక 10,000 రూపాయల్లో మంచి ఫోన్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 10,000 రూపాయల్లో మంచి ఫోన్ అప్డేట్ అవుతూ ఉంటాయి. కొత్త ఫోన్స్ అన్నీ అప్డేట్లో వస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి ఒక కొత్త ఫోన్ మారవచ్చు. పెద్ద సిటీల్లో ఉంటే 1 year వరకు పెట్రోల్ ఫ్రీ. 1 year వరకు మీరు ఆఫీస్కి వెళ్ళి రావడానికి పెట్రోల్ ఫ్రీ చేసుకోవచ్చు. అదే మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటే దాదాపుగా 1.5 year నుంచి 2 years వరకు పెట్రోల్ ఫ్రీ చేసుకోవచ్చు. నెలకు ఒక్కసారి మనాలి ట్రిప్కి వెళ్ళి రావచ్చు ఈ అమౌంట్ తోటి. మీకు 2 పిల్లలు ఉంటే, వాళ్ళు ఎల్కేజీ యూకేజీలో ఉంటే దాదాపుగా ఒక 1 year ఫీజు కట్టేయచ్చు. ఎగ్జాంపుల్కి శ్రీ చైతన్య నారాయణలో మీకు సూపర్ 60 అని ఐఐటి ఎన్ఐటి ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చూసుకుంటే 80,000 నుంచి 1 lakh ఉంది బస్, డే స్కాలర్. ఒక బాబు ఫస్ట్ ఇయర్ ఫీజు వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా ఏమేం ఖర్చు పెట్టనేది చూసా. లేదు ఇన్వెస్ట్ చేస్తే ఏం ఆప్షన్ ఉంది, ఇన్వెస్ట్ చేస్తే ఎలా అవుతుంది అనుకుంటే, ఎగ్జాంపుల్కి ఇలా ఖర్చు చేయకుండా ఈ 1,19,000
మీరు ఒక గోల్డ్ కొని వదిలేశారు, గోల్డ్ కాయిన్స్ లేకపోతే డిజిటల్ గోల్డ్ వదిలేశారు, ఒక 10 years వరకు వదిలేశారు అనుకుందాం. దాదాపుగా 10% రిటర్న్ చొప్పున 3 లక్షలు అవుద్ది బాస్. ఒకవేళ మీరు ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టేశారు, 10 సంవత్సరాల దాకా వాటిని ముట్టుకోవద్దు అనుకున్నారు, అది రేట్ ఆఫ్ రిటర్న్స్ 22-25 ఉంటుంది, యావరేజ్ తీస్తే 16 వేసుకుందాం. 16% చొప్పున 10 years కనుక ఉంచగలిగితే 5 లక్షలు వస్తుంది. మీ ₹1,00,000 5 లక్షలే కూర్చుంటుంది. సో ఎంజాయ్మెంట్ చేయాలి, లగ్జరీ చూపించాలి అన్నదానికి నేను వ్యతిరేకం కాదు. ఉండేది ఒక లైఫ్, అది తీసుకుంటే పర్లేదు. బట్ ఏమంటానంటే మీ పర్సు పర్మిట్ చేసిందా తీసుకోవాలి. ఒకవేళ పర్సు పర్మిట్ చేయకుండా అప్పులు చేసి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరైతే క్వశ్చన్ అడిగారో ఆ అబ్బాయి ఒక మంచి థాట్ ప్రాసెస్తో అడిగాడని అనుకుంటున్నాను. మీలో నుంచే మనలాంటి ఒక సామాన్యుడే ఈ క్వశ్చన్ అడిగాడు, ఇది నా ఒపీనియన్ కాదు. సో దీంతో ఏమేం చేయొచ్చు అనే ఆప్షన్స్ నేను చూపించాను. ఇంకేం చేయొచ్చు, నేను ఇంకేదైనా మిస్ అయ్యానా, ఇంకేం చేయొచ్చు అనేది కామెంట్లో పోస్ట్ చేయండి. సో ఆ సబ్స్క్రైబర్కి ఇంకొద్దిగా మనం నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.